ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఓంకార క్షేత్రంలో ఉన్నాం. ఓంకార అత్యంత పుణ్యక్షేత్రంలో పంచబుగ్గల కోనేరు దగ్గర ఉన్నాం. ఈ పంచబుగ్గల కోనేరుకు ఒక హిస్టారికల్గా ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఎప్పటి నుంచి చెప్తున్న విధానం ఏమిటంటే, ఈ పంచబుగ్గల కోనేరులో వాటింతగా ఊటగా ఏర్పడి ఇక్కడ అధికంగా నీరు చేరుతుంది అంటారు. ఈ కోనేరులో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ స్నానాన్ని జరిపించి స్నానం చేసి స్వామివారికి, అమ్మవారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ స్వామివార్లందరూ కూడా ప్రదక్షిణలు చేయడం వల్ల వారు అనుకున్నటువంటి కోరికలు, అదే వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల వారి ఆరోగ్య సమస్యలన్నీ కూడా బాగుపడతాయని చెప్పేసి, బాగుంటాయని, ఎవరైనా సరే వివాహం కాని వారు, పెళ్లి కాని వారు ఉన్న వారి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా మొట్టమొదటిగా వచ్చి ఈ కోనేరులో స్నానం చేసి అదే తడి బట్టలతోటి స్వామివార్లకు 101 ప్రదక్షిణ చేయడం వల్ల వారి ఆరోగ్య సమస్యలు కానీ వారి వివాహ కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఎప్పటి నుంచో మన పూర్వీకులు జరుపుతున్నారు. అదేవిధంగా ఆ కోనేరుని మనం చూసినటువంటి కోనేరులే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పశువు బుగ్గలన్నీ కూడా అంటే ఊట జలాలన్నీ కూడా కొన్ని రాకపోవడంతో కొన్ని ప్రస్తుతానికైతే నీటిలోకి కోనేరు నీరుని వదులుతున్నారు. ఇంకా అధికంగా నీరు వచ్చేదని చెప్పేసి మనకు తెలియజేశారు.